నమస్తే. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను విఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మనతో పాటు వెంకీ అట్లూరు ఉన్నారు. ప్రస్తుతం ఎక్కడ విన్నా వెంకీ అట్లూరు పేరే మారిమైపోతుంది. వరుసగా ధనుష్, దుల్కర్ సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన వెంకీ ఇప్పుడు సూర్య సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. అదే విశ్వనాథన్ అండ్ సన్స్. మరి ఈ సినిమా గురించి, ఈ సినిమా మీద తనకున్న కాన్ఫిడెన్స్ గురించి ఇప్పుడు వెంకీ ఏమంటాడో ఇప్పుడు తన మాటలో విందాం. నమస్తే అండి. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ట్రైలర్ బాగుంది, థ్యాంక్ యూ. సాంగ్ బాగుంది. థ్యాంక్ యూ. మొన్న కోయంబత్తూరులో దుమ్ము దులిపారు క్రీ ఈవెంట్. ఏంటి విశ్వనాథన్ అండ్ సన్స్ మీద ఏంది హ్యాట్రిక్ ఖాయమా ఈ సినిమాతో? దేవుడి సార్లుగా చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా అంటే సినిమా తీస్తున్నప్పుడు ఎంత సంతోషంగా మేము కాన్ఫిడెంట్గా చేసాము. ఈరోజు మామూలుగా ఎడిట్ రూమ్లో కావచ్చు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా ఆర్ఆర్ కూడా అంతా అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అయిపోయింది. ఇప్పుడు చూస్తుంటే ఇంకా మనం ఏదైతే అనుకున్నామో అది ఫైనల్గా తెర మీదకి వస్తుందని ఒక ఒక ఆనందం, ఒక సాటిస్ఫాక్షన్ ఉండొచ్చండి. వీఆర్ ఎంజాయింగ్ ఇట్. సో అదే మేము ఎలా ఫీల్ అవుతున్నామో ఆడియన్స్ కూడా అలాగే ఫీల్ అవ్వాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. జనరల్గా మేము ఇంటర్వ్యూల్లో ఇవి చూడడం ఏంటి కొత్తగా? ఇది మా చెల్లెలు ఇది పెట్టిందండి. కొత్తది యాక్చువల్లీ మీరు తినండి, చాలా బాగుంటాయి. ఓ యా. ఓకే ఓకే, గుడ్ గుడ్. సో ఏంటి సో స్వామి కార్యం, స్వకార్యం రెండు. అలాంటిదే అంటే ఇట్స్ అంటే మొత్తం విత్ ఆల్ ఉమెన్ ఫోర్స్. ఓకే. షీ హ్యాస్ ఓన్లీ ఉమెన్ స్టాఫ్ ఇన్ ఇట్. ఓ సో అందుకని ఐ వాంటెడ్ టు సపోర్ట్ విశ్వనాథన్ సన్స్. దీంట్లో వచ్చేసి విమెన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉండే ఒక సినిమా. సో ఇలాంటి ఒక నైస్ కాజ్ని ఏమంటారు సపోర్ట్ చేయాలనిపించింది. అవును. ఏంటి తెలుగు హీరోలు ఎవరు దొరకట్లేదా ఏంటి? వరుసన ధనుష్, దుల్కర్, సూర్య. అలా ఏం లేదండి. యాక్చువల్లీ ఏంటంటే సో మనకి కోవిడ్ వల్ల జరిగిన ఒక 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 సిచ్యువేషన్ ఏంటంటే మొత్తం ఆడియన్స్ వచ్చేసి మంచి కంటెంట్ ఉంటే ఏ హీరో అయినా ఏ లాంగ్వేజ్ అయినా యాక్సెప్ట్ చేసేస్తున్నారు. సో మా ఫిల్మ్ మేకర్స్కి ఏంటంటే ముందు ఒక చిన్న ఒక 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 పరిధి లేకుండా అయిపోయింది. సో ఈరోజు వచ్చేసి మనం ఒక కథ రాసుకున్నాం, ఇక్కడికి ఎవరైనా చెప్దాం అనుకున్నాం, నచ్చలేదు, వేరే ఇంకొక రాష్ట్రంకి వెళ్ళాం, లేకపోతే ఇక్కడ వచ్చేసి అందరూ బిజీగా ఉన్నారు, అలాగా ఇంకొక ఇదికి వెళ్దాం, లేకపోతే ఈ కథకు వచ్చేసి దుల్కర్ గారు బాగుంటారు, ఈ కథకు వచ్చేసి సూర్య గారు ఇంకా అద్భుతంగా ఉంటారు. అలాగా ఒక మనమే ఒక చిన్న బరిగి గీసుకోకుండా ఒక ఏమంటారు వైడర్ పర్స్పెక్టివ్, కొంచెం స్పెక్ట్రమ్ పెరిగింది ఫర్ ఫిల్మ్ మేకర్స్. సో ఏంటి విశ్వనాథన్ అండ్ సన్స్కి సూర్యనే యాప్టా, లేదంటే వేరే హీరోలకి సబ్జెక్ట్ చెప్పి కాదంతరా సూర్యకి వెళ్ళారా? అసలు ఏంటి అసలు దీని అనుకున్న కథ ఏంటి? అంటే రాసుకున్నది నేను ఆల్మోస్ట్ 5 years క్రితమే రాసుకున్నాను. అప్పుడు రాసుకున్నాను, బట్ ఆ రోజుకి ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు ఒక పెద్ద, ఎందుకంటే మీరు సినిమా చూసారు, చాలా రిచ్‌నెస్ ఉంటుంది, అంటే కొంచెం ఎక్స్ట్రా వ్యాగన్స్ అంత ఉంటుంది. సో కొంచెం డబ్బుతో కూడుకున్న విషయం. అట్ ద సేమ్ టైమ్ ఇది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారని ఒక చిన్న భయం ఉండింది. అండ్ రాసుకున్న తర్వాత అది ఎప్పటికన్నా తీద్దాం, హిందీలో తీద్దాం అనుకున్నాను నేను యాక్చువల్‌గా. ఓకే. సో ఎప్పటికన్నా తీద్దాం అని అనుకున్నాను. దాని తర్వాత ఏమైందంటే సూర్య గారికి నేను ఒక కథ చెప్పడానికి వెళ్ళటం జరిగింది. బట్ అదొక బయోపిక్ అవటం. ఆ సినిమాకి సంబంధించిన రైట్స్ కొంచెం ఇంకా క్లారిటీ లేదు మాకప్పుడు. సో సూర్య గారు కూడా ఏంటంటే అప్పటికి ఒక 2 బయోపిక్స్ ఆల్రెడీ చేసున్నారు లాస్ట్ 3 సంవత్సరాల్లో. అందుకని చాలా రోజులైంది వెంకీ ఒక మంచి ఫ్యామిలీ సినిమా చేసి, నా ఫ్యామిలీ ఆడియన్స్ చాలా స్ట్రెంగ్త్, బట్ చేసి చాలా రోజులైంది. అలాంటిది ఏమైనా ఒక చక్కగా ఒక బ్రీజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఏమైనా ఉందా అంటే, సార్ ఇది ఒకటి ఉంది, బట్ నాకు తెలీదు సార్. అంటే కొంచెం భయం ఉంటుంది కదా! ఎందుకంటే ఈజీగా 30 అంటే నమ్మేస్తారు. ఓకే. అలాంటి వ్యక్తిని మనం వచ్చేసి లేదు 40 ప్లే చేయాలి, నీకు ఆపోజిట్ వచ్చేసి 20 ఏళ్ల అమ్మాయి అండ్ ఆ ఏజ్ డిఫరెన్స్‌ని అడ్రెస్ చేస్తున్నాం అంటే ఐ డిడ్ంట్ నో ఇఫ్ హి వుడ్ బి ఓపెన్ టు ఇట్. అంత ఏమంటారు ఓపెన్‌గా ఒప్పుకునే డేరింగ్ ఇది కూడా ఉండాలి కదండీ. ఓకే. ఎందుకు అనవసరంగా నేను హ్యాపీగా మంచి కమర్షియల్‌గా
హీస్ అ బిగ్ స్టార్. చేయాల్సిన అవసరం లేదనుకుంటారేమో అని ఒక చిన్న ఫియర్ ఆఫ్ రిజెక్షన్. కానీ మన స్టార్స్ థాట్ ప్రొవోకింగ్ అంతా మారిపోయింది కదా! వాళ్ళు సబ్జెక్ట్ యాక్చువల్లీ మారింది. చాలా మారింది. అది ఇట్స్ అ వెరీ వెల్కమింగ్ చేంజ్. ఎప్పుడైతే నేను ఒక సబ్జెక్ట్ చెప్పడం జరిగిందో ఆయన ఇమ్మీడియేట్‌గా ఓకే అనటం. అండ్ దాని తర్వాత షూటింగ్ కూడా మేము ఆయనకి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్‌లోనే ఎప్పుడో చెప్పాను. జూన్ షూటింగ్. సో విదిన్ వెయిట్ ఫర్ లాంగ్ టైమ్ ఆల్సో. అండ్ ఏప్రిల్ మే మే మేలో స్టార్ట్ అవ్వాల్సింది జూన్ అయింది అంతే. అండ్ డిసెంబర్‌కి షూటింగ్ అయిపోయింది యాక్చువల్‌గా. సో నిజంగా ఇట్స్ అ గుడ్ లెర్నింగ్. అండ్ ఇలా సినిమాలు కూడా ఇంతే క్విక్‌గా చేయాలని ఒక చిన్న ఏమంటారు ఇన్ మెనీ వేస్ ఇట్స్ ఎ లెర్నింగ్. కానీ మన తెలుగు స్టార్స్ అయితే ఇంత క్విక్‌గా అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అసల? చేయొచ్చండి. అంటే డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్ అండి. అంటే ఇప్పుడు ఇఫ్ ఇట్స్ అ వరల్డ్ బిల్డింగ్ ఇట్ విల్ టేక్ టైమ్. అదే ఒకవేళ మనం మంచి ఫ్యామిలీ ఇప్పుడు రావుపూడి గారు ఉన్నారు. ఇప్పుడు ఏంటి అలా ఫింగర్ టిప్స్ మీదే కనపడుతున్నారు. మిగతా ఏ డైరెక్టర్‌ని తీసుకున్నా అది సంవత్సరాల తరబడి సాగుతున్నాయి కదా! అది. అంటే అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ అని. ఇప్పుడు మనం ఒక వరల్డ్ బిల్డ్ చేస్తున్నాం అనుకోండి. ఇట్ విల్ టేక్ టైమ్. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' లాంటి సినిమాకి టైం పడతది. ఏది వరల్డ్ బిల్డింగ్ కావచ్చు, సీజీ కావచ్చు, అన్నిటికి టైం తీసుకుంటది. మనం ఒక మంచి ఫ్యామిలీ సినిమా చేస్తున్నప్పుడు మాత్రం ఏంటి ఎకనామికల్‌గా మనం కొంచెం స్పీడ్‌గా చేస్తే అందరూ బావుంటారు. ఆఫ్‌కోర్స్ చేయాలి. బట్ ఆ వెల్కమ్ అనేది ఇంకా మన స్టార్స్ అందరిలో వచ్చిందనైతే నేను అనుకోవట్లా తెలుగు స్టార్స్. ఉందండి. మీకు మీకు ఇప్పుడు నౌ ఇఫ్ ఎనీబడీ వాంట్స్ టు డూ అ ఫ్యామిలీ ఫిల్మ్ అంతే. నాకు తెలిసి ఏది ఎక్కువ తీసుకోరు. యాహ్! ఏంటి 'ధనుష్', 'దుల్కర్', 'సూర్య' వరుసన చేసుకుండొచ్చు. ఎవరితో ఎక్కువ కంఫర్ట్ అనిపించింది మీకు? సో, నాకు 'ధనుష్' గారు, 'దుల్కర్' గారు వచ్చేసి నాకు ఒక ఇంచుమించు సేమ్ ఏజ్ గ్రూప్ అండి. ఏంటి మాకొచ్చేసి ఇది మోర్ లైక్ ఏంటి ఒక చిన్న ఏమంటారు ఒక ఫ్రెండ్లీ వైబే ఉండేది. నాకు 'సూర్య' గారి దగ్గరకొచ్చేసరికి ఒక ఎల్డర్ బ్రదర్. ఒక ఇది ఉంటది చూసారా? ఒక మోర్ ఆఫ్ లెర్నింగ్ ఇది. సో, ఐ ఐ ట్రీట్ హిమ్ లైక్ ఎన్ ఎల్డర్ బ్రదర్. సో, ఆ రెస్పెక్ట్ నాకు కొంచెం ఎక్కువ. ఆ రెస్పెక్ట్ కూడా నాకు అలాగే ఉండింది. ఐ లెర్న్డ్ ద కైండ్ ఆఫ్ డిసిప్లిన్ ఏంటి హి ఫాలోస్, ఆయన వర్క్ ఎథిక్, హౌ హి సిట్స్ ఆన్ ఎ సెట్. అసలు కంఫర్ట్ అనేది ఆయన చూసుకోరు అసల. సో, అయన్నీ నాకు ఏమంటారు దట్ ఒక ఆరా అంతే. ఏంటి 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఏంటి టోటల్‌గా అంటే ఒక ఫ్యామిలీ డ్రామానా? లేదా ఫ్యామిలీలో వచ్చిన డిస్ప్యూట్స్ మళ్ళా ఏకం అవటమా? అసలు ఏంటది? ఇట్ విల్ బి ఎ ఫ్యామిలీ డ్రామా. ఫ్యామిలీ డ్రామా అన్నప్పుడు అన్నీ ఉంటాయి. ఇట్స్ ఎ హోల్‌సమ్ ఫ్యామిలీ డ్రామా. మీరు ఏంటి మొన్న ఆహ్, 'వంశీ' గారు కూడా అన్నారు. ఒక 'వైకుంఠపురం' టైప్‌లో ఉంటదని. అది చాలా పెద్ద స్టేట్మెంట్ కదా! చాలా పెద్ద స్టేట్మెంట్ యాక్చువల్‌గా. ఎందుకంటే ఆయన ఎందుకు అలా అన్నారంటే నిజంగా అంటే ఆయన సినిమా చూసుకున్నారు. చూసుకున్న తర్వాత హి వాస్ రియల్లీ అంటే ఒక చిన్న సాటిస్ఫైడ్. చిన్నబాబు గారు కూడా చూసారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఎవ్రీబడీ ఆర్ వాకింగ్ ఔట్ ఆఫ్ ద థియేటర్ అంటే చూసి ఇలా ఎడిట్ రూమ్ నుంచి బయటకొచ్చినప్పుడు ఒక చిన్న హ్యాపీ ఫీల్. ఓ సాటిస్ఫైడ్ హ్యాపీ కూడా కాదు. అరే! భలే ఉందిరా అన్న ఫీలింగ్‌లో బయటకొస్తున్నారు. సో, మన లాస్ట్ మేబీ వాళ్ళకొచ్చిన రికలెక్షన్ వాస్ దట్ మూవీ. అందుకని ఇమ్మీడియేట్‌గా ఆ మాట అన్నారు. మమిత. యెస్. 'సూర్య' కాంబోలో మమితని ఎంపిక చేయటం ఏంటి? తనలో ఒక అమాయక ఒక అమాయకత్వ ఒక ఒక అమాయకపు అల్లరుంటది. సో, అలాంటి అమ్మాయికి ఇప్పుడు ఇద్దరిని ఇలా ప్లేస్ చేసినప్పుడు ఏజ్ డిఫరెన్స్ అని చెప్పి ఒక న్యాచురల్ ఒక క్యారెక్టర్ ఉంటది చూసారా? అది ఎంత ఏంటి ట్రూ టు ద క్యారెక్టర్ ఉంటే అది అంత బా పండుద్ది. అండ్ ఈ అమ్మాయి న్యాచురల్‌గానే ఈ అమ్మాయి వచ్చేసి జెన్యూన్ ఏంటి అల్లరి ఒక ఒక ఆహ్, అమాయకత్వం ఉంటది. అట్ ద సేమ్ టైమ్ అల్లరి ఉంటది. సో, అలాంటి అమ్మాయి పక్కన వచ్చేసి గిల్లినా గిచ్చినా సరే అది అల్లరి కిందే ఉంటది. అది కవ్వించినట్టు ఉండదు. యాహ్! నాకు అదే కావాలనుకున్నాను. సబ్జెక్ట్‌కి కూడా ఆ ఏజ్ గ్యాప్ అయిందని మీరు క్లారిటీగా చెప్తున్నారు. యెస్. ఈవెన్ దో రీసెంట్‌గా ఈ ట్రోల్స్ చాలా వచ్చినాయి.
సోషల్ మీడియాలో. ఓకే. ఎందుకు? ట్రోల్స్ వచ్చి ట్రోల్స్ నాకు సినిమా ఓపెనింగ్ రోజు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే ఎందుకు ఇంత పెద్ద ఇంత ఇప్పుడు ఇంత వయసు ఈ అమ్మాయికి కానీ నిజంగా అసలు రావాల్సిన అవసరం కూడా లేదు. సూర్యాని చూస్తే అలా ఏజ్డ్ అనేది ఎవరు అనుకోరు అసలు. బట్ వచ్చినాయి. బట్ అట్లీస్ట్ మా టీజర్ రిలీజ్ అయినప్పుడు సబ్జెక్టే అది అన్నప్పుడు మొత్తం ఎవ్రీ ట్రోల్ వాజ్ ఆన్సర్డ్. ఓకే. ఎవ్రీ ట్రోల్ వాజ్ ఆన్సర్డ్. సో ఏంటి అందుకే ఈ కాస్టింగ్ జరిగింది. అందుకే కాస్టింగ్ చేసాం కూడా. ఆ రోజు ట్రోల్ వచ్చినప్పుడే మాకు తెలుసు. ఓకే, వీ హ్యావ్ అన్ ఆన్సర్ అండ్ వీ గేవ్ అన్ ఆన్సర్. అలాగే రాధిక గారు, రవీనా టండన్ ఏంటి వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి? ఏంటి రవీంద్ర గారి క్యారెక్టర్ వచ్చేసి మీరు సినిమాలో చూడాలి. అంతేనా? రాధిక గారు వచ్చేసి సూర్య గారి మదర్ని ప్లే చేస్తున్నారు. సో నాకు ఈ సినిమాకి వచ్చేసరికి నాకు మదర్ క్యారెక్టర్ ఒక మదర్ అనగానే ఒక రెస్పాన్సిబుల్ ఏంటి సాబీ యూనో సాడ్ మదర్ లేకపోతే ఒక చిన్న వెయిట్ ఉన్న మదరు వద్దనుకున్నాను. ఒక అల్లరి. సో సూర్య గారు, రాధిక గారు అండ్ మమిత ముగ్గురు కలిస్తే అల్లరే ఉండాలి. సెట్ అంతా అంతే. సెట్ అంటే ఫ్రంట్ ఆఫ్ కెమెరా కూడా అంతే. అల్లరి మీకు వచ్చేసి కామెడీయే ఉంటుంది. మీకు ఈ ముగ్గురు కాంబినేషన్ ఇంకా మన సునీల్ రెడ్డి గారు క్యారెక్టర్ ఈ నలుగురు అవును. ఈ నలుగురు కలిస్తే మీరు వచ్చేసి మామూలుగా అసలు అల్లరి తప్పితే ఇంకేం కనబడదు. అసలు త్రూఅవుట్ మీకు అసలు ఈ క్యారెక్టర్లు కనబడినంత కాలం తెర మీద కనబడుతుంటే మీ మొహాల మీద నవ్వే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే కరుపు సినిమా తర్వాత సూర్య ఫ్యాన్స్కి ఇది ఒక ఆట వీడిపో అనుకోవచ్చా? సో సూర్య గారు కావచ్చు, నేను కావచ్చు ఒకటి నమ్ముతాను, మన ఏ రెండు సినిమాలు ఒకేలా ఉండకూడదు. సో ఇది ఓకే చేసిన కారణం కూడా ఎందుకంటే అప్పుడు కరుపు చేస్తున్నారు. ఓకే. కరుపు వచ్చేసి అవుట్ అండ్ అవుట్ మాస్ ఫిల్మ్. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక మాస్ ఫిల్మ్ చేస్తే కంపారిజన్ ఉంటుంది. ఎదర్ ఐ హ్యావ్ టు సర్పాస్ ఇట్. బట్ ఏం చేసినా సరే కదా ఒక ఏంటి కంపారిజన్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి హీ వాస్ ప్లేయింగ్ గాడ్. దేవుడు క్యారెక్టర్ చేస్తున్నారు ఆయన. ఇంకా దాని తర్వాత పక్కన వచ్చేసి మనం మాస్ మూవీ చేస్తే కంపారిజన్ వస్తుంది. అండ్ హీ యాక్చువల్లీ వాంటెడ్ టు బ్రేక్ ఏంటి స్టీరియోటైప్. ఆయన వచ్చేసి ఓకే నేను ఇది మాస్ సినిమా చేశాను. ఇప్పుడు నేను ప్రాపర్ ఫ్యామిలీ ఫిల్మ్ నాట్ ఓన్లీ టు మై ఫ్యాన్స్ బట్ దేర్ ఫ్యామిలీస్. ఎందుకంటే నేను 12 ఏళ్ళు 13 ఏళ్ళ తర్వాత నేను ఒక ఫ్యామిలీ సినిమా చేస్తున్నాను. నాకు ఫ్యామిలీస్ కూడా కావాలి. నేను ఈసారి అది చేస్తానని చెప్పేసి ఆయన అనుకుని నేను అదే బేసిక్గా లక్కీ భాస్కర్ తర్వాత వచ్చేసి ఈసారి మళ్ళీ ఒక కాన్ మూవీయో లేకపోతే ఇంకో అలాంటిది కాకుండా ఇంకో ప్రాపర్ ఫ్యామిలీ సినిమా చేద్దాం అనుకున్నాం. అలా సెట్ అయింది. అంటే కరుపు రిలీజ్కు ముందు వరకు విశ్వనాథన్ సన్స్ మీద ఉన్న ఇమేజ్ వన్స్ కరుపు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన తర్వాత వచ్చిన ఇమేజ్కి ఏంటి డిఫరెన్స్ ఏమైనా గమనించారు మీరు? ఏం లేదండి, బేసికలీ పీపుల్ వాంటెడ్ దట్ వన్ ఎవ్రీ ఫ్యాన్ ఆఫ్ బిఫోర్ కరుపు యాక్చువల్గా సూర్య కూడా సక్సెస్ లేవు. కానీ కరుపు మీద వచ్చేసి అందరికీ హోప్ ఉండింది. ఎందుకంటే రిలీజ్ అయిన కంటెంట్లో అవి బాగా వెళ్ళినాయి తమిళనాడులో. కానీ ఇది మనకి ఇక్కడ కంటెంట్ కొంచెం లేట్గా వచ్చింది, కానీ అక్కడ వాళ్ళు రిలీజ్ అయిన గాడ్ మోడ్ కావచ్చు అన్నీ చక్కగా వెళ్ళి. సో దే వర్ హోపింగ్ దట్ ఫిల్మ్ డస్ వెల్. సరిగ్గా సినిమా రిలీజ్ అయింది, ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. విశ్వనాథన్ సన్స్ వచ్చేసి ఫస్ట్ నుంచి వాళ్ళకి వచ్చేసి ఒక మంచి ఫ్యామిలీ సినిమా రాబోతుందిరా ఒక 12 ఏళ్ల తర్వాత. సో దే ఎగ్జాక్ట్లీ నో వాట్ వీఆర్ సర్వింగ్. మా మాస్ దాహాన్ని మా సూర్య తీర్చేసాడు. ఇప్పుడు క్లాస్ దాహాన్ని ఇప్పుడు ఒక ఫ్యామిలీ దాహాన్ని తీర్చబోతున్నాడని ఇదిలోనే ఉన్నారు అక్కడ అభిమానులు, ఆడియన్స్. ఎక్కడైనా సరే నేను వంశీ గారితో జర్నీ రంగ్దే నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్గా వంశీ గారితోనే జర్నీ చేస్తున్నారు. ఏంటి కంఫర్ట్ అంటే వేరే ప్రొడ్యూసర్స్ ఎవరు చదవలేదా లేదా అప్రోచ్ అయినా మీకు ఇక్కడ కంఫర్ట్ అనిపించిందా ఏంటి? రంగ్దే తర్వాత వచ్చేసి ఫ్రాంక్లీ ఏంటి ఏదో కాంట్రాక్ట్ అని లేదు, బట్ నేను 2-3 ప్రొడ్యూసర్స్కి సార్ కాదు చెప్పాను, నచ్చలా. లక్కీ భాస్కర్ కాదు చెప్పాను, నచ్చలా. విశ్వనాథన్ సన్స్ చెప్పాను, అది కూడా వాళ్ళకి ఇది అవ్వలేదు. సో మళ్ళీ బాధపడుతున్నారా? తప్పదు. ఒక 2 సినిమాలు నేను అలా చేసి ఇంకొకరి మీద సెటైర్ వేసి అంత ఇది సెటైర్ కాదు, స్టిల్
ఇప్పుడు దే హ్యావ్ దే అది హ్యూమన్ అండి, హ్యూమన్ ఎమోషన్ అంతే. అబ్సల్యూట్లీ ఒక మనిషి ఏంటి 2 సార్లు అలా అయిన తర్వాత వాడి మీద రూపాయి ఖర్చు పెట్టాలంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు. నేను ప్రొడ్యూసర్ అంటే నేను ఆలోచిస్తాను. వంశీ గారు ఆలోచించలేదు. అందుకే నేను ఇంకా ఇక్కడ ఉన్నా. సో బేసిక్లీ నాకన్నా బెటర్ పర్సన్ అందుకే. అంటే వంశీలో ఉన్న ఆవేశానికి మీలో ఉన్న ఆ స్టెబిలిటీకి ఈ రెండు బాగా మ్యాచ్ అయినాయి అనుకోవచ్చా ఎలా? అంతే కదండి. ఆయన అవుట్ స్పోకెన్, నేను మామూలుగా స్టేజ్ ఎక్కితే మాట్లాడలేను. సో యా హీ ట్రస్టెడ్ మీ అండ్ యా పెయిడ్ ఆఫ్ అండ్ వీఆర్ హ్యాపీ. హీ సినిమా పరంగా అయినా సరే ఆయన ఏమంటారు హీ గోస్ అన్ ఎక్స్ట్రా మైల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ ఏమంటారు టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ లైక్ ఫినాన్షియలీ ఆర్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ హ్యాపీ స్పేస్. అండ్ మనకు ఒక ఎన్వైరన్మెంట్ బాగా అలవాటు అయిపోతే వి లైక్ బీయింగ్ లైక్. సో ఇంకోటి మీ మ్యూజిక్, జీవి మంచి ట్యూన్స్ ఇచ్చాడు. రీసెంట్గా అసలు ఫుల్ ఫామ్లో ఉన్నాడు. తను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంత బిజీగా ఉన్నాడు, ఆర్టిస్ట్గా కూడా అంతే బిజీగా ఉన్నాడు. సో ఎలా అతని వర్క్ని ఎలా మీరు అతని నుంచి ఆ వర్క్ రాబట్టుకోవడానికి ఆ టైంని ఎలా తీసుకున్నారు ఆయన దగ్గర నుంచి? ఎలా అంటే నా టైం నేను అడిగినప్పుడు ఏ రోజు నేను బిజీ అని చెప్పలా. సో ఆయన యాక్టింగ్ అసైన్మెంట్స్ అనేది నాకు ఎప్పుడు అడ్డం రాలా. సో ఐఎమ్ హ్యాపీ, హీస్ హ్యాపీ. అవును, మీ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఆర్టిస్టులు అయిపోతున్నారు. కరెక్ట్. తమన్ ఇప్పుడు దేవి గారు అవుతున్నారు. తిని ఫస్ట్ నుంచి ఆల్వేస్ బిజీ. అలా ఒక సీజన్ అలా కలిసి వచ్చిందండి అంతే. మరి మీరేంటి బేసిక్గా మీరు ఆర్టిస్ట్గా వచ్చారు కదా, లైఫ్లో ఇంకోసారి బాగా పోయింది. పౌడర్ కూడా పోయిను. ఏ అంత బెటర్ ఎక్స్పీరియన్సా ఏంటి? ఐ వాజ్ నెవర్ అ కంఫర్టబుల్ యాక్టర్. అవునా? నాట్ ఎ కాన్ఫిడెంట్ యాక్టర్. ఐ వాజ్ మేనేజింగ్. దిస్ ఇస్ వేర్ ఐ బిలాంగ్. నాకు ఇక్కడే కంఫర్ట్ ఉంది. మరి ఈ సినిమాల్లోనైనా మీరు డైరెక్షన్ చేసే సినిమాల్లో అయినా గెస్ట్గా కనిపించవచ్చుగా. నాకు లిరికల్ వీడియోలో నా ఫోటో అంటేనే నచ్చదు. అవునా? తీసే ఎందుకు అంత ఎక్స్పర్ట్స్? ఏమో నాకు ఎందుకు ఐ డోంట్ లైక్, నాకు తెలియదండి. అంటే సర్లో మంచి మెసేజ్ ఉంది. సో అలా విశ్వనాథన్ ఈవెన్ లక్కీ భాస్కర్లో కూడా, లక్కీ భాస్కర్కి నేషనల్ అవార్డు వచ్చింది, ఈవెన్ గదర్ అవార్డు వచ్చింది స్క్రీన్ ప్లే రైటర్. సో ఈ సినిమాకి ఏంటి, ఈ సినిమాలో ఏమన్నా సందేశం లాంటిది ఏమన్నా ఉందా ఫ్యామిలీ ఆడియన్స్కి కానీ లేదంటే జెన్జీ కిడ్స్కి కానీ? జెన్జీ కిడ్స్కి నేను అడ్వైస్ అంటే వాళ్ళు వచ్చేసి తంతారు నన్ను. అది తప్పే ఉంది అందులో. అది లేదు వాళ్ళకి వచ్చేసి ఏదన్నా సరే వాళ్ళకి వచ్చేసి ఫర్ దెమ్ ఇట్స్ ఆల్వేస్ అ డిబేట్. సో దే విల్ బీ హ్యాపీ వాచింగ్ దిస్ ఫిల్మ్. అంతవరకు నేనైతే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. దే విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. ప్రతి సీన్ని చెరిష్ చేసుకుంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చేసి వాళ్ళకి వచ్చేసి ఒక అడ్రస్ చేయలేని ఒక టాపిక్ని చాలా బ్యూటిఫుల్గా వాళ్ళు కనెక్ట్ అవుతారు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఐ వాచ్ ద ఫిల్మ్, ఐ నో వాట్ వీ డిడ్, హౌ ఇట్ ల్యాండెడ్. ఇప్పుడు వరకు అయితే మాత్రం ఐ డోంట్ థింక్ ఇలాంటి ఒక క్లైమాక్స్ ప్లీజింగ్ ఎవ్రీబడి, ఒక రాంగ్ నోట్లో టచ్ చేయకుండా అందరినీ సాటిస్ఫై చేసేలాగా ఈ క్లైమాక్స్ అయితే మాత్రం నాకు తెలిసి కాన్ఫిడెంట్ ఇలాంటిది అయితే ఇప్పుడు రాలే. అంటే ఫ్యామిలీ సబ్జెక్ట్ అన్నారు కదా, అందుకే అందరికి 100 నేను చెప్పింది కూడా అదే కదండి. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చేసి దే ఆర్ సాటిస్ఫైడ్. అంటే జనరల్గా ఫ్యామిలీ సబ్జెక్ట్ అన్నప్పుడు ఏదో ఒక గుర్తొస్తాయి మనకి, ఏదో ఒక సినిమానో లేదంటే ఏదో ఒక సీన్, మిగతా సినిమాల్లో ఉన్న సీన్స్ గుర్తొస్తాయి. మరి మీరు ఇంతవరకు రాని క్లైమాక్స్ అంటున్నారు కదా, అందుకని అంటున్నారు. ఈ సినిమాలో సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయండి. అఫ్ కోర్స్ ఆబ్వియస్గా ఉంటాయి. మీ పెన్ పవర్ ముందు సినిమాల్లో చూసాను. అయ్యో మరి అంత విడిపెట్టగా అండి. కానీ అంటే ఎందుకంటే యాజ్ అన్ ఆడియన్స్ కూడా నేను ఉంటాను కదా, అరే ఇది ఎక్కడో విన్నట్టుంది అన్నట్టు ఉంటే నా వృత్తికి నేనే తప్పు చేసుకున్నాను అవుతాను. సో దీంట్లో కాన్వర్జేషన్స్ వచ్చేసి మీరు చాలా అంటే ఈవెన్ ద మోస్ట్ ఎమోషనల్ సీన్ విల్ హ్యావ్ సింప్లెస్ట్ కాన్వర్జేషన్. It won't go into that melodramatic scale. ఎంతవరకు కావాలో అంతవరకే ఉంటుంది.
ఒక ఒక గదిలో ఎవరన్నా గొడవ పడతా ఉంటే ఓ 10 మంది చెయ్యేయటం అలాంటియన్నీ మనం చాలా రేర్‌గా చూస్తూ ఉంటాం. సో, బేసిక్‌లీ యూ సీ ద మోస్ట్ న్యాచురల్ కాన్వర్జేషన్, న్యాచురల్ ఫైట్స్ వితిన్ ద ఫ్యామిలీస్ ఆల్సో. ఓకే. యాహ్! అవును. అసలు ఈ సబ్జెక్ట్ హిందీలో చేయాలని కదా మీ ఐడియా? ఆ! బట్ ఈ సినిమా హిందీలో ఎందుకు చేయట్లేదు? ఇది డబ్ చేయొచ్చు కదా! ఎకనామికల్లీ అగైన్ ఇట్స్ అంటే ఇవాళ రేపు ఏముంది సినిమా బాగుంటే మనకంటే కూడా ఎక్కువ నార్త్‌లోనే ఎక్కువ ఆదరిస్తున్నారు కదా! ట్రూ. బట్ ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. మనం ఓటీటీ గాని లేకపోతే అయన్నీ దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ హిందీలో రిలీజ్ చేయడానికి. ఓకే. సర్టెన్ నెంబర్ ఆఫ్ వీక్స్ లోపల మనం ఓటీటీ డీల్ చేసుకుంటే దే హ్యావ్ సమ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్. 8 వీక్స్ అనేది ఉంది ఇక్కడ యాహ్! హిందీలో. సో, అందుకని మనం అంటే తెలుగులో గాని, తమిళ్‌లో గాని 4 వీక్స్‌లోనే రిలీజ్ చేద్దాం అన్న ఆలోచన ఉందా? ఎలా మరి? తెలీదు నాకు బేసిక్‌గా అదే నాది. బట్ ఒక సినిమాని ఆహ్, ఆహ్, ఏమంటారు, వేరే భాష ముఖ్యంగా హిందీ లాంటి భాషకి తీసుకెళ్ళాలంటే అది క్రియేటివ్‌గా నా ఒక్కడి కాల్ కాదు. నేను అడిగింది కూడా రీజన్ ఎందుకంటే యాక్చువల్‌గా హిందీలో చేద్దాం అనుకున్నారు అని అన్నారు కాబట్టి అది ఎటు ఫుల్‌ఫిల్ అయింది. సినిమాగా వస్తుంది కాబట్టి హిందీలో కూడా చేసి ఉండొచ్చు కదా అని. నార్త్‌లో రిలీజ్ అవుతుందా? మేబీ అవుతుంది. హ్మ్. బట్ హిందీలో ఏ అవుతుందా? లాంగ్వేజ్? ఐ డోంట్ థింక్ సో. హ్మ్. యూ హ్యావ్ సబ్‌టైటిల్స్ అండ్ ఆల్. హ్మ్. బట్ దీస్ కాల్స్ ఆర్ నాట్ మై ఎనీ సోల్ కాల్స్. హ్మ్. అది ప్రొడ్యూసర్ గారు కూడా ఎస్సీసీ తీసుకోవాల్సిన కాల్, అది నేను తీసుకోలేను. సరే కనీసం తమిళ్, తెలుగు ఆఫ్‌కోర్స్ 'సూర్య' తమిళ్‌లో స్టార్ అయినా సినిమా బాగుంటే తెలుగులో కూడా అంతకు మించి ఆదరిస్తారు. తెలుగు, మలయాళం, కన్నడ సో ఎవ్రీవేర్ ఈ యాక్చువల్లీ. 2 లాంగ్వేజ్‌లో ఈ సినిమా ఎక్కడ బాగా ఆడిద్దని మీ నమ్మకం? సీ, నాకు యాస్ ఎ సూర్య ఫ్యాన్ అన్ని చోట్ల ఆడాలని కోరుకుంటాను. అది ఆబ్వియస్‌గా ఓకేనే. అన్ని చోట్ల బాగానే ఆడుతుంది. అన్ని చోట్లనే గట్టిగానే ఆడతది. చూడు, అన్ని చోట్ల ఈక్వల్లీగా ఆడతచ్చు. ఎందుకంటే దిస్ ఇస్ అ ఫ్యామిలీ ఫిల్మ్. ఒక హ్యూమన్ ఎమోషన్ కనెక్ట్ అవ్వనోళ్ళు ఎవరు? భాషకేం ఇది ఉంది. అందరికీ బాగా నచ్చుద్ది. వాట్ నెక్స్ట్? 14th తర్వాతే అంతే. సినిమాకు ముందు ఏముండదా? అస్సల ఇంకా ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ టు ఫుల్‌ఫిల్. ఇంకా రేపటి నుంచి అసల సినిమాని టైంకి ఏమంటారు, అందరికి అందజేసే పనులున్నాయి. హ్మ్. మళ్ళా వంశీతోనేనా? సితార్‌లోనేనా? ఓకే. ఎనీవే 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా మంచి హిట్ అయ్యి మీకు హ్యాట్రిక్ అవ్వాలి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మళ్ళా ఈ హ్యాట్రిక్‌ని చూసిన తెలుగు స్టార్స్ మేము మీతో చేస్తాం ఇంకే అని వెంటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను డైరెక్టర్‌ని. ఆల్ ది బెస్ట్. నేను డైరెక్టర్‌ని. నేనే అందరి దగ్గరికి కథలు పట్టుకొని వెళ్ళాలి. నా కథ వాళ్ళకి నచ్చితే చాలు. అలా ఎందుకు అనుకోవాలండి? ఈరోజు రాజమౌళి గారు సినిమా చేస్తా అంటే పరిగెత్తుకుంటూ వెళ్తారు కదా! అలాగే అంతటి రాజమౌళి గారు కూడా ఆయన అన్న మాట ఒకటే, స్టార్ ఈజ్ స్టార్. యాక్టర్ ఈజ్ యాక్టర్. హ్మ్. యాక్టర్ ఫస్ట్. కానీ ఇప్పుడు డైరెక్టర్స్ హవా నడుస్తుందిలేండి. యాక్టర్స్ ఫస్ట్. ఓకే. నో కాంట్రవర్సీ. నో కాంట్రవర్సీ కాదు, నిజం. యాక్టర్స్ ఫస్ట్. దే ఆర్ ది బ్రాండ్ అంబాసిడర్స్. ఆఫ్‌కోర్స్ అది కాదనలేని సత్యం 100%. ఎందుకంటే వాళ్ళ ఫేస్ చూసే వస్తారనుకోండి. అది కాదనలేము. అయిపోయి. బట్ ఈవెన్ దో ఈక్వల్‌గా డైరెక్టర్ కూడా అంత క్రేజ్ ఉన్న ఇది ప్రస్తుతం నడుస్తుంది. అంటే అందరికీ అని చెప్పను గానీ కొంతమందికి. సో మీకు ఈ సినిమాతో ఆ ఈక్వాలిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ చూసారు కదండీ! వెంకీ అట్లూ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్‌తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.